మిడిల్ క్లాస్ వాళ్ళు తమ డబ్బుని వృధాగా చాలా విషయాల్లో ఖర్చు చేస్తున్నారు, చాలా థింగ్స్ కొనడానికి ఖర్చు చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంది, మిడిల్ క్లాస్ వాంట్ టు బై థింగ్స్ విచ్ దే డోంట్ నీడ్, బై ద మనీ విచ్ దే డోంట్ హ్యావ్. అంటే బ్రాకెట్లో లోన్ తీసుకొని టు ఇంప్రెస్ పీపుల్ హూ డజంట్ కేర్. అండ్ దీంట్లో లాస్ట్ ఫనీ థింగ్ ఏంటంటే బై డూయింగ్ జాబ్ విచ్ దే డోంట్ లైక్. ఎస్ ఆర్ నో? ఈ ఇంట్రెస్టింగ్ సిండ్రోమ్ ఓన్లీ మిడిల్ క్లాస్కే పరిమితం. నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు వీడియోలో 3 థింగ్స్ మిడిల్ క్లాస్ వేస్టింగ్ మనీ. మిడిల్ క్లాస్ ఏ విషయాల్లో ఏ దాంట్లో వృధా ఖర్చు చేస్తున్నారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నంబర్ 1, ఎమోషనల్ బయింగ్. ఎమోషనల్గా కొనేస్తున్నాం మనం. దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఆ యూజ్ ఏంటి, అది మనకు అవసరమా లేదా తెలుసుకోకుండా అది క్లాతింగ్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, గ్యాజెట్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ బ్రాండ్ దగ్గర ఉండాలి, అందరూ కొంటున్నారు, నేను కొనాలి, ఆ స్టేటస్ కోసం, ఆ బ్రాండ్ కోసం కొంటున్నాం. సో ఇది కొనే ముందు దాని గురించి ఆలోచించాలి మనం. ఫంక్షనాలిటీ, అఫోర్డబిలిటీ రెండు చూసి కొనాలి. ఫంక్షనాలిటీ అంటే అది మనకు అవసరమా లేదా, రియల్గా అవసరం ఉంది ఆ ఫంక్షన్తో అంటే అప్పుడు కొనుక్కోవాలి. రెండోది అఫోర్డబిలిటీ ఏంటంటే 1 lakh లోపల వస్తువులు ఏదైనా సరే మనము 2 సార్లు అది కొనుక్కోగలిగితే అది మనం అఫోర్డబుల్ చేస్తున్నట్టు. ఎగ్జాంపుల్, మనము 1 lakh ఐఫోన్ తీసుకుంటున్నాం అనుకోండి, మనం 2 సార్లు ఐఫోన్ తీసుకోగలిగితే అంటే మన బ్యాంకులో 2 lakhs అలా పడి ఉన్నాయంటే అప్పుడు మనం అఫోర్డబుల్ చేయగలుగుతాం. అంటే 1 lakh అఫోర్డబుల్ చేయగలుగుతాం. లేదు అంటే మన అఫోర్డబిలిటీ కాదు అని. అదే 20,000 మొబైల్ మనం తీసుకుందాం అనుకోండి, 40,000 బ్యాంకులో ఉన్నాయి. సో మనం ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతాం అంటే మన అఫోర్డబిలిటీ 20,000 అన్నట్టు. సో ఈ అఫోర్డబిలిటీ కాన్సెప్ట్ పెట్టుకొని అండ్ అది యూజ్ రియల్గా ఉంది అంటే ఆ ఫోమోలో వెళ్ళి అందరి ఫియర్ ప్రెషర్ చూపించుకోవాలి అన్న తపన కాకుండా దాని యూజ్ నిజంగా ఉంటే అది మనం కొనుక్కోవాలి. ఇదే దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ కార్. దాని ఫంక్షనాలిటీ ఉంది, మనకు కావాలి కారు, అది లగ్జరీ కాదు, అది నెసరీ అయిపోయింది. బట్ ఎంత కారు కొంటారు, ఎన్ని లక్షల కారు కొంటాం, అది మన ఈఎంఐ మన బడ్జెట్లో ఉందా, ఎవ్రీ మంత్ మనం కట్టగలుగుతాం, అది చూసి మరీ కొనుక్కోవాలి. ఏదో ఎక్స్ట్రాస్కి వెళ్ళి మాత్రం కారు కొనొద్దు. ఇంకోటి 10 lakhs కారు కొన్నాం అనుకోండి, అదే రోజు షోరూమ్ నుంచి బయటికి రాగానే దాని వాల్యూ 8.5 lakhs అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ మీరు కారు అమ్మేద్దామంటే 8.5 lakhs వస్తుంది. సో అది డిప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, దీంట్లో ఎవ్రీ 4 years 5 yearsకి కొత్త కారు కొనాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర మంచి డబ్బులు వచ్చి డబ్బులు ఎక్కువ ఉంటే అఫోర్డబుల్ చేయగలిగితేనే దెన్ నెక్స్ట్ లెవెల్ కార్కి వెళ్ళాలి. ఇది కూడా గమనించాలి. నంబర్ 2, హయ్యర్ స్టడీస్. పిల్లల పెద్ద చదువులు హయ్యర్ స్టడీస్కి మనము చాలా ఖర్చు చేస్తాం హయ్యర్ స్టడీస్ పైన. ఎస్, ఐఐటి ఐఎంలో వస్తే దట్స్ గ్రేట్, కానీ ఎంతమందికి వస్తుంది? ఓన్లీ 2% పీపుల్. 98%కి ఎలా? వాళ్ళందరి కోసం ఫ్యాన్సీ కాలేజీలు ఉన్నాయి, ఫ్యాన్సీ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అదేదో పుష్ప సెట్ లాగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ దాని అవుట్పుట్ ఏంటి, ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏంటి, అవన్నీ తెలియదు మనకి. మనం జస్ట్ డబ్బులు కట్టేసి పంపించేస్తున్నాం. వాళ్ళు చదువుతున్నది, వాళ్ళ డిగ్రీ ఏంటి, ఆ డిగ్రీ వాల్యూ ఉందా, అవన్నీ కనుక్కోవాలి. సో ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ప్రాణం. 20, 25, 30 లక్షలు కష్టపడి పనిచేసి ఆ 30 లక్షలు కడుతున్నారు హైయర్ స్టడీస్కి. కానీ అది రియల్లీ యూస్ఫుల్లా, వాళ్ళు లైఫ్లో సెట్ అవుతున్నారా దాంతో? ఇంకా కొందరు అబ్రాడ్ పంపిస్తున్నారు, ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరో వెళ్ళారు, అంతే గొర్రెల్లా పంపిస్తూనే ఉన్నాం. ఏ కాలేజ్కి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఆ కంట్రీలో ఆ ప్లేస్ ఎట్లుంది, ఇప్పుడు ఎంత కష్టం ఉంది అబ్రాడ్లో, ఇవన్నీ కూడా గమనించాలి. సో జస్ట్ ఆ 30 లక్షలు మనం ఇచ్చేస్తాం, మన పని అయిపోయిందంటే కాదు. ఆ 30 లక్షలతో వాళ్ళ లైఫ్ సెట్ కాదు. అదే 30 లక్షల్ని మీరు ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు యూజ్ చేయండి, వాళ్ళ స్కిల్స్ పెంచండి. డిగ్రీతో జాబ్స్ రావట్లేదు, ఇప్పుడు స్కిల్స్తో వస్తున్నాయి. దీనిపైన కూడా నేను ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను. సో రెండో ఖర్చు ఎక్కువ చేస్తున్నామంటే హైయర్ స్టడీస్ మీద. అందరూ అది కూడా ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది, నేను ఇంత ఖర్చు పెట్టినా మా పిల్లల మీద అని. నో, వాళ్ళు లైఫ్లో సెట్ అయ్యారా లేదా, జాబ్ వచ్చిందా లేదా, ఒక మార్గంలో ఉన్నారా లేదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, స్కిల్ ఉన్నారా లేదా, ఇది ఆలోచించాలి వాళ్ళు. నంబర్ 3, మ్యారేజెస్. ఈ మధ్య ఫ్యాట్ వెడ్డింగ్ చేస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. 30 లక్షలు మినిమం, 30 నుంచి 50, 70, 1 crore వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజెస్ అంతా ఫోటోగ్రఫీ కోసం అయిపోతుంది, వెడ్డింగ్ మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు దాని మ్యారేజ్ మీద. ఇప్పుడు నార్త్ నుంచి ఈ హల్దీ, మెహందీ, సంగీత్, ఇవన్నీ కూడా, దీంతోపాటు తాగుడు, వచ్చిన వాళ్ళందరికీ బంధువు వస్తున్నారు, నాన్ వెజ్ పార్టీలు. నేను ఖర్చు చేయొద్దు అనట్లేదు, కానీ ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. మనకు స్తోమతకు మించి 10x ఖర్చు చేస్తున్నాం.
అంబానీ చేసిండంటే అది వేరు. ఆయన 1% కూడా ఖర్చు చేయలే ఆయన వర్త్లో. మన వెల్త్లో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, ఉన్నదంతా దాంట్లో పెట్టేస్తున్నాం. ఆ మ్యారేజెస్ ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలుస్తలేదు. సో మ్యారేజ్ మీద అనవసరంగా ఖర్చు, ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ పీపుల్ పిలుచుకొని ఒక 100 మందితో 10 లక్షల లోపల మంచి సాంప్రదాయ ప్రకారం హంగామా చేయకుండా, ఫోటోగ్రఫీ కోసం పెళ్ళి కాకుండా యాక్చువల్ సిద్ధాంతం ప్రకారం సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఖర్చు చేయాలనిపిస్తే 30, 40, 50 lakhs 1 crore ఖర్చు చేయాలనుకోండి. అమ్మాయి సైడు అబ్బాయి సైడు ఎంత ఖర్చు చేస్తామో డిసైడ్ చేసుకొని ఒక పూల్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం ఇస్తుండండి. వాళ్ళ మ్యారేజ్ సక్సెస్ కూడా అవుతుంది, లాయల్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్కి రివార్డ్ ఇస్తున్నట్టు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ 30 lakhs 40 lakhs ఉంటే వాళ్ళకు కిక్ స్టార్ట్ ఉంటుంది. వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కూడా పెరిగినట్టు అవుతుంది. మన మిడిల్ క్లాస్ ఈ 3 pointsలో చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది, వేస్ట్ చేస్తుందని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇంకా ఎక్కడైనా వేస్ట్ చేస్తుందా? సో మనము మన డబ్బుని ఇవన్నిటిపైన వేస్ట్ చేయకుండా మన పిల్లలకి వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళ స్టేబుల్ అవ్వడానికి, వాళ్ళ అసెట్ క్రియేషన్ చేయడానికి, వాళ్ళకి ఒక బేస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? ఈ వీడియోని మీ మిత్రులతో అందరితో షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.